విశ్వక్షేమ ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే తన మూవీలో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. ఆ ఏ కంటెంట్ లేకుండా ఏం తెల చప్పగా వెళ్ళిపోతుంది అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. ఇంటర్వల్ బ్లాక్ కూడా అంత గొప్పగా ఏం లేదు, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఏదైతే ఒక ట్విస్ట్ వస్తుందో ఆ ట్విస్ట్ నుంచి కంప్లీట్గా టర్న్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మంచి ట్విస్ట్లు పెట్టుకుంటూ ఒక రెగ్యులర్ ఆడడానికి ఓకే మేము పెట్టిన డబ్బుకి న్యాయం చేశాడు అన్న ఫీల్ అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా చూసే మూవీస్ జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ట్విస్ట్ అయిపోయిన తర్వాత ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. ఓకే నెక్స్ట్ ఈ ట్విస్ట్ వస్తుంది, నెక్స్ట్ ఇది వస్తుంది ప్రిడిక్ట్ చేస్తారు. అది నెగిటివ్ కాదులే, కానీ ఉన్న 4-5 ట్విస్ట్ మొత్తం సెకండ్ హాఫ్ లో పెట్టేశారు. అందులో ఒకటైనా ఫస్ట్ హాఫ్ లో పెట్టుంటే రెండు మ్యాచ్ అయ్యేవి, ఈక్వల్ గా ఉండేవి. కంప్లీట్ గా సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ 1 అవర్ భరిస్తే నెక్స్ట్ 1 అవర్ బాగుంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, స్కోప్ అంటే కొన్ని సినిమాల్లో ఇద్దరికి ఒకరికే స్కోప్ ఉంటుంది. లేదు, లవ్ ట్రాక్ కాదు, కంప్లీట్ గా ఒక హీరోయిన్ తోనే లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్ ఒక హీరోయిన్ తో ఉంది. ఇంకొక కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. తన హీరోయిన్ అని కాకుండా ఒక సైడ్ క్యారెక్టర్ లో పెట్టుకున్నారు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరో తర్వాత హీరో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే పెట్టుకున్నారు. ఇద్దరు బాగా చేశారు. వీళ్ళు లేకపోతే అనవసరంగా పెట్టుకున్నారు. ఆ కాస్టింగ్ అయితే ఎవరు లేదు. తక్కువ క్యారెక్టర్స్ తో ఒక 7-8 క్యారెక్టర్స్ తో మూవీ మొత్తం ఉంటుంది. అందరికి మంచి ఇంపార్టెంట్ సీన్స్ పడ్డాయి, మంచి పెర్ఫార్మెన్స్ ఇదైతే ఉంది అందరికి. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఆయన చేసిన ప్రమోషన్స్ లో కానీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచారనమాట ఫ్యాన్స్ కైనా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతుందా మూవీ? తను ఏదైతే నమ్ముకున్నాడో లాస్ట్ 1 అవర్ మ్యాచ్ అవ్వచ్చు. కాకపోతే ఓవరాల్ చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ అసలు టార్చర్ పెట్టాడు. ఇప్పుడు ఎలా అంటే ఇంటర్వల్ అయిపోయాక వెళ్ళిపోదా అన్న లెవెల్లో అయితే ఫస్ట్ హాఫ్ టార్చర్ పెట్టాడు. అసలు ఏం లేదు, కంప్లీట్ గా జీరో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఓకే ఏదో కొంచెం ఉంది, ఆ 1 అవర్ కోసం తీసుకున్నాడు. కానీ ఇంకొంచెం బాగుంటే బాగుంటది. అంటే మూవీలో వర్త్ ఏంది అసలు ఎందుకు చూడాలని చెప్పి అంటే అంటున్నా కదా. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, ఈ మూవీ ఎందుకు చూడాలంటే ఒకటి మూవీలో మెసేజ్, దానికోసం చూడొచ్చు. సెకండ్ ఏంటంటే సాంగ్ బీజిఎం హీరో క్యారెక్టరైజేషన్ అంటున్నా కదా. సెకండ్ హాఫ్ లా స్క్రీన్ ప్లే ఉద్యోగాలు ఉంటానా కళ్ళ కోసం టికెట్ బుక్ చేసుకోవచ్చు. నేను చెప్పండి, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, అంటే పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇద్దరు వర్తా కాదా, ఇద్దరికి అసలు అవసరమా, ఇద్దరు ఎందుకు అని చెప్పి అనుకున్నా. ఇద్దరు ఉండాలి, ఎందుకంటే అది సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. ఇద్దరు అంటే ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఎవరు బాగా చేశారంటే అట్లా చెప్పలేం కదా. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు ఫీల్ అవుతారని కాదు, ఇద్దరు అవసరం సినిమాకి. ఇద్దరికి స్కోప్ ఉంది అట్లా. అంటే మనం అంటున్నా ఒక సాంగ్ వచ్చేసి స్టోరీకి డీవియేట్ చేయడానికి మధ్యలో అనవసరంగా వచ్చినట్టు ఉంది. ఒక సాంగ్ ఉంటది, కానీ అది ఎంగేజ్ చేయడానికే ఉంటది అన్న, ఎంగేజ్ చేయడానికి ఉంటది. ఒక సాంగ్ సెకండ్ హాఫ్ ఉంటది అండ్ మిడిల్ లా అంటున్నా కదా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటది అంతే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం భర్తాం సీరియస్ గా భర్తాం. సో విశ్వక్షేణ్ గారికి హిట్ పడింది అంటే హిట్ కొట్టేసాం, సీరియస్ గా హిట్ కొట్టేసాం.